ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఎంత గొప్పదో యావత్ భారతదేశం చూస్తుంది. ఎందుకంటే 34,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకొని ఎటువంటి ఒక చిన్న సమస్య లేకుండా తీసుకునేసి ఆ ఒక 34 ఎకరాలను అభివృద్ధి చేయడానికి ఆయన పడినటువంటి కృషి, ఆ రైతులు చేసినటువంటి త్యాగాల్ని ఈరోజు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క ఎంపీలు గుర్తించి దాన్ని రాజముద్ర చేసినందుకు ప్రతి ఒక్క ఎంపీలకి మా తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున, కూటమి నాయకుల తరఫున ప్రతి ఒక్క ఎంపీకి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఎలా ఉంటుందంటే, గతంలో హైదరాబాద్ విషయంలో కూడా ఆయన ఒక విజన్ పెట్టారు 2020 అనేసి. మరి ఈరోజు మనం కల్లారా చూస్తున్నాం దాన్ని. అదేవిధంగా అమరావతి విషయంలో కూడా ఆయన చాలా గట్టిగా ఫైట్ చేశారు. అయితే మధ్యలో దురదృష్టకరమైన విషయం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దానివల్ల అమరావతి వెనకపోవడం జరిగింది. ఆ దాన్ని కూడా ఎదుర్కొని ఈరోజు పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ బిల్ పాస్ చేసినందుకు పెద్ద ధన్యవాదాలు తెలుపుకున్నాము. మరి రాబోయే రోజుల్లో యావత్ భారతదేశం కాకుండా ప్రపంచమంతా కూడా మన అమరావతి వైపు చూడబోతుంది. దానికి అనుగుణంగా ఇప్పటికీ ప్రణాళిక జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.